గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ పాలన రాష్ట్రాన్ని ఆర్థికంగా కుదిపేసిందని, ప్రజల అభివృద్ధి కంటే పగ, ప్రతీకారాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారని టీడీపీ నాయకుడు ప్రవీణ్ కుమార్ రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. ప్రొద్దుటూరులో తన కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, వైసీపీకి చెందిన మాజీ ఎమ్మెల్యేలు రవీంద్రనాథ్ రెడ్డి, రాజమల్ల శివప్రసాద్ రెడ్డి గత పాలనలో ప్రజలను మోసం చేశారని విమర్శించారు. రాజమల్ల శివప్రసాద్ రెడ్డి పగ అంటున్నారు, కానీ ప్రజాస్వామ్యంలో పగతో కాదు, పోటీ చేసి గెలిచి చూపించాలి. అభివృద్ధి చేయకపోతే ప్రజలు తిరస్కరిస్తారు. ప్రజలపై పగ ఉండటం ఏమిటని ఆయన ప్రశ్నించారు. జగన్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు అభివృద్ధి కన్నా వ్యక్తిగత పగ్గాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చింది. ఇప్పుడు అదే వైఖరిని వైసీపీ నేతలు కొనసాగిస్తున్నారని విమర్శించారు. ప్రతి ఇంటికి డబ్బులు పంపించడం అభివృద్ధి కాదు, ప్రజలు అప్పుల్లో మునిగిపోయారు. వైసీపీ పాలన వల్ల రాష్ట్రం తలకిందులైంది. ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం ప్రజల అవసరాలను తీర్చేందుకు పనిచేస్తోందని ప్రవీణ్ రెడ్డి స్పష్టం చేశారు. అలాగే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై వైసీపీ నేతలు చేస్తున్న విమర్శలపై స్పందిస్తూ, చంద్రబాబు అభివృద్ధికి నాంది పలికిన నాయకుడు, ఆయనను విమర్శించే స్థాయికి వైసీపీ నేతలు ఎదగలేదని ఘాటుగా సమాధానమిచ్చారు. కౌంటింగ్ హాల్ నుంచి బయటకు వచ్చాక తెలుస్తుంది ఫ్యాప్ అవుతుంది, హిట్ అవుతుందో. అది ఇప్పుడు మాట్లాడడం అంత అప్రస్తుతము. అసలు 2028లో జమిలీ ఎన్నికలు వస్తాయని వీళ్ళకి ఎవరు చెప్పారు? అంటే వీళ్ళకి ఎవరైనా చెప్పింటే పలానా మాకు సోర్స్ ఉందని చెప్పాలి కదా. ఊరికే జమిలీ వస్తాయి, జమిలీ రావు, బమ్లీ రావు. రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు వెరీ క్లియర్గా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డికి 5 ఏళ్ళ అధికారం ఇచ్చి చూసినారు, దౌర్జన్యం చూసినారు, ప్రజల డబ్బులు లూటీ చేయడం చూసినారు, భూముల ఆక్రమణలు చూసినారు, ఎమ్మెల్యేల దౌర్జన్యాలు చూసినారు. తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఫ్యాన్కు ఓటేసే మన కుంభ కూడా ఉండదు అని చెప్పి డిసైడ్ అయ్యి ప్రజలు అంత మెజార్టీతో సీట్లు ఇచ్చారు. ఇప్పుడు పరిపాలన చక్కగా ఉంది. ఎక్కడ ఉదాహరణ నేను పొద్దుటూరునే చెప్తాను. నా మీద రాజ్యాంగంలోసారి 17 కేసులు పెట్టాడు. ఇదే చంద్రబాబు నాయుడు గారు జగన్కు ఉండే తేడాది. చంద్రబాబు నాయుడు గారు కన్నా అంటే 17 కేసులు కాదు, ఒకటే కేసులో రాజ్యాంగ రెడ్డి బయటికి రాకుండా కూడా మేము దొంగ కేసులు పెట్టగలం, మా దగ్గర అధికారం ఉంది. కానీ చంద్రబాబు నాయుడు గారు వెరీ క్లియర్గా చెప్తారు ఏమని, నన్ను జైల్లో పెట్టినా కూడా ప్రతిపక్ష నాయకుడిని జైల్లో పెట్టద్దు, తప్పు చేస్తే పెట్టమంటాడు ఎవరినైనా. బట్ మనము కక్షలు కాదు కావాల్సింది, డెవలప్మెంట్ వైపు అని అంటున్నాడు. అది ఈ సన్నాసులకు అర్థం కాదు, ఈ జగన్ పెంచిన ఈ సైకోలకు వీళ్ళకి అర్థం కాదు. పొద్దునుగులు మీసాలు తిప్పడం, తొడలు కొట్టడం, కేకలేయడం. ఎవడికి కావాలి ఇలా మీసాలు, ఇలా తొడలు? ఆయన ఏమో బట్టలు ఇప్పి నిలబెడతా అన్న అధికారం వస్తే అంటాడు. ఏంటికి బట్టలు ఇప్పి? ఏం చూడాలో బట్టలు ఇప్పి? అతనికి అవసరం ఏముంది? బట్టలు ఇప్పి నిలబెట్టి చూడాల్సిన అవసరం ఏముంది? ఏం నిలబెడతాడు బట్టలు ఇప్పి? అంటే ప్రతి మనిషికి వానికి